సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. ఎమ్మెల్యే సమక్షంలో సజావుగా తాండూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. తాండూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సలహాలు సూచనలతో తాండూరు చరిత్రలో మొదటిసారి సమావేశం సాఫీగా ముగిసింది. ఒకప్పుడు వర్గ పోరాటాలతో గందరగోళంగా ఉన్న తాండూరు మున్సిపల్ సమావేశాలు మొదటిసారిగా సాఫీగా సాగడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎవరు ఏ సమస్య అడిగినా వెంటనే అంతా తానే అయి ఎమ్మెల్యే సమాధానాలు చెప్పారు. గత 4 సంవత్సరాలుగా సాగిన మున్సిపల్ పాలక మండలి ఇకనైనా అభివృద్ధిపై దృష్టి సాధించాలని ఎమ్మెల్యే కౌన్సిలర్లను కోరారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధిపై దృష్టి సాధించాలని ఎమ్మెల్యే కోరడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేశారు. మున్సిపల్ సమావేశంలో మొదటిసారిగా ప్రతి ఒక్కరూ సానుకూలంగా అభివృద్ధిపై చర్చించడం పట్ల అటు పట్టణ ప్రజలు ఇటు ప్రజాప్రతినిధులు కౌన్సిలర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సమావేశ అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గుప్తా విలేకరులతో మాట్లాడుతూ మొత్తం 24 అంశాలు ఉన్నాయని, అందులో టైబజార్ శిలాఫలకాల ఏర్పాటు అంశాలను తీసివేయడంతో 22 అంశాలతో కూడిన ఎజెండా సభ ఆమోదించిందని తెలిపారు. ఇక నుండి తాండూరు పట్టణ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతామని మున్సిపల్ చైర్పర్సన్ అన్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అభివృద్ధిపై వ్యవహరించిన శైలి పట్ల ప్రతి ఒక్కరు సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి ఎమ్మెల్యే తాండూరుకు ఉండడం పట్ల అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. అనంతరం కౌన్సిలర్ నీరజాబాలరెడ్డి, బీజేపీ కౌన్సిలర్ సాహు శ్రీలత మున్సిపల్ చైర్మన్ కు స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం జరిగిన మున్సిపల్ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ షఫీవుల్లా, వైస్ చైర్మన్ దీపా నరసింహులు, ఫ్లోర్ లీడర్లు శోభారాణి, సోమశేఖర్, మధుబాల, అంతారం లలిత, మాజీ వైస్ చైర్పర్సన్ కౌన్సిలర్ పట్లోళ్ల రత్నమాల నరసింహులు, మాజీ వైస్ చైర్మన్లు సాజిద్ అలీ, ఆసిఫ్, కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, పట్లోళ్ల నీరజాబాలరెడ్డి, అబ్దుల్ రజాక్, విజయాదేవి, బోయ రవిరాజు, వెంకన్న గౌడ్, మమత, బంబీనా, బాలప్ప, సాహుశ్రీలత, సంగీత ఠాగూర్, సింధుజా గౌడ్, రాము, ప్రవీణ్ గౌడ్, మంకాల రాఘవేందర్, సల్మా, ఫాతిమా, కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ కవి, వెంకట్రామ్ నాయక్, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికి 4 సంవత్సరాలు అయిపోయింది, 5 సంవత్సరాలకు వస్తూ ఉంది. ఎజెండా అనేది ఈ ఎజెండా మాదిరి కాదు, ప్రజలకు అనుకూలంగా ఉండే ఎజెండా తయారు చేసుకుందాం. మీ అందరి సమక్షంలో ప్రజలకు ఏదైతే అవసరం ఉంటుందో ఆ ఎజెండాలో మనం తీసుకెళ్దాం. ఈ రోజు ఉన్నటువంటి ఎజెండా కాకపోతే మన డిస్కషన్స్లో ఎజెండాలో మనకు ఉన్నటువంటి మార్పు చేసుకోవడానికి మనం అవసరం. దయచేసి ఇంకా ఎందుకంటే మనకు ఈ తాండూరు మున్సిపాలిటీకి ఒక మంచి ప్రతిష్ట, ఒక పేరు ఉన్నది. గత 4 సంవత్సరాల నుంచి మనం చూసేది అంతా కూడా బయట జనాలు గమనిస్తా ఉన్నాం. ఏం చేసిందో ఏమైందో జనాలు గమనిస్తా ఉన్నాం. రేపు మళ్ళీ మనం జనాల దగ్గరికి పోయి మనం సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకొక సంవత్సరమే మీకు 10 ఎకరాలు ఉన్నది. దయచేసి మనం అందరం కూడా గత 4 సంవత్సరాల నుంచి ఏం జరిగిందో మర్చిపోతాం. గత మనకున్నది ఈ 1 సంవత్సరంలో ఏ విధంగా తీసుకెళ్దాం, ప్రజలకు అవసరం ప్రజల దగ్గరికి ఏ విధంగా పోదాం, ప్రజలకు అవసరం ఉన్న ఏజెండా చేద్దామని చెప్పి కూడా మీకు అందరూ కూడా చైర్పర్సన్ గారు కూడా చేస్తారు. దయచేసి మనం అందరం సబ్జెక్ట్ పైన డిస్కషన్ చేయండి, ఎజెండా పైన డిస్కషన్ చేయండి, యూగోలు పక్కన పెట్టండి. దయచేసి ఈ స్వపక్షమైన విపక్షమైన యూగోలు పక్కన పెట్టి తాండూరు ప్రజలకు అవసరం ఉన్నది, వాళ్ళకి వాళ్ళ ఏం కావాలో దానిపైన డిస్కషన్ చేసి మనం ముందుకు వద్దాం. దయచేసి నేది నాదని చెప్పి గతాన్ని మాత్రం మీకు రానివ్వకండి. ఈ 1 సంవత్సరం మనకు ఉన్నది 1 సంవత్సరమే, దాని పదకాలము. మీకు కావాల్సినటువంటి డెవలప్మెంట్ కానివ్వండి, మీకు అభివృద్ధి ఏదైనా గమనిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు మన జిల్లా పక్క జిల్లా వాసి, మన జిల్లా వాసి, మన పక్క నియోజకవర్గ వాసి, తప్పకుండా వాళ్ళ దగ్గర నుంచి నన్ను నిధులు తీసుకొస్తాను. మీ కొట్టాడల వల్లనే ఈ తాండూరు నియోజకవర్గానికి ఫండ్స్ రాలేదు. దయచేసి మరింత వచ్చినాయి. నాకు తెలిసి మున్సిపల్ ఇబ్రాహిం 100 కోట్ల రూపాయలు ఫండ్స్ వచ్చినాయి. మీరు యూనిట్గా ఉండకుండా మీరు వచ్చినప్పుడు దీనింత నాదింత పక్కన పెట్టి ఇప్పటికన్నా తాండూరుని అన్ని విధాలు దయచేసి అభివృద్ధి చేసుకుందాం. మీరు సహకరించండి. మీరు ఏ కూడా ఒకటి పక్కన పెట్టండి. మీకు ఏది కావాలన్నా కానీ మీకు అన్ని సమిష్టిగా మీకు ఫండ్స్ కూడా ఈక్వల్గా మనం అందరం కూర్చొని చర్చించుకుందాం. ఈక్వల్గా ఫండ్స్ డిస్ట్రిబ్యూషన్ చేసే బాధ్యత కూడా ఖచ్చితంగా చైర్పర్సన్తో మనం చేద్దాం. దాంట్లో ఏదంటే నాది ఏదో మీరు పక్కకెట్టి మాట్లాడండి, ఏ ఏజెండా పైన మాట్లాడండి, మీరు గతాన్ని పక్కకెట్టండి. ఈ రోజు నుంచి మనం ఏం చేస్తామో తీసుకున్నాం. సబ్జెక్ట్ మాట్లాడండి, సబ్జెక్ట్ పైన డిస్కషన్ చేయండి, మీరు సలహా సూచనలు ఇవ్వండి. ఇది ఎందుకంటే మీరు చూస్తూ ఉంటే
ఇది ఏ విధంగా మీకు ఏ విధంగా ఉండాలని మీరు చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ కమిషనర్ తీసుకుంటే మున్సిపల్ క్యాబిన్ చేపలు చూసిందా ఎట్లా ఉండాలి? ఫస్ట్ మీరు క్యాబిన్ చేసుకోండి. జనరల్ పార్టీ మండలాలలో ఎంతో బాగుంటుంది. మీకు అమ్మ జనాలు మనకు ఒక అవకాశం ఇచ్చిండ్రు. మనకు 80,000 మందిలో 36 మందికి మీకు అవకాశం ఇచ్చిండ్రు. ఎందుకు కొట్లాడుకోవాలని ఇచ్చారు? మర్చిపోండి, దయచేసి 4 సంవత్సరాలు మర్చిపోండి, గతాన్ని మర్చిపోండి. ఇప్పుడు ఏదైనా చెప్పండి చేద్దాము. గతాన్ని మీరు వద్దు తోలండి. ఇప్పుడు అందరూ కూడా ఎలక్షన్స్ అప్పుడే మనం పార్టీ చేద్దాం. ఒక నిమిషం కూర్చోండి, మాట్లాడతాం. అందరూ మాట్లాడేదా దయచేసి మనం ఎలక్షన్స్ అప్పుడే పార్టీ చేద్దాము. పార్టీలను పక్కకి వెళ్దాము. పార్టీ అవసరం లేదు. ఎవరు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎవరు పార్టీ వాళ్ళకు ఉంటే నీ పార్టీ నీకు ఉంటుంది, నా పార్టీ నాకు ఉంటుంది, తన పార్టీ తాను ఉంటుంది. ఎవరిది వాళ్ళకి వెళ్ళిపోతుంది. పార్టీ ఏ రోజు మనం ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు డెవలప్మెంట్ మీద కొట్టాడండి. ఏది ఉంటుందో గతంలో ఈ రోజు నుంచి మీకు ఏం కావాలో చెప్పండి. మీ కమిషనర్ గారు చైర్మన్ గారు నేనున్నా మీకు చేసే బాధ్యత పెట్టేస్తాను. మీరు తలదింద ఈగోలో పోయి మాత్రం మీరు అనవసరంగా మీరు ఉన్నటువంటి ప్రతిష్టం మీరు చేసుకోండి. 80,000 మందిలో మీరు 36 మందికి అవకాశం ఇచ్చారు. ఎందుకు కొట్లాడడానికి అవకాశం ఇచ్చారా? మీరు ఒక సంవత్సరం అయితే మళ్ళీ మీరు జనంలోకి వెళ్ళాలి. ఏం దయచేసి కంపల్సరీ మాట్లాడడానికి ఇస్తామమ్మా. డెఫినెట్ ఇద్దాము. నేను ఒక ఎంపీ జడ్పీటీసీ చేస్తున్నాను. నేను ఒక డిస్ట్రిక్ట్ చైర్మన్ చేసినాను. ఈ రోజు చెప్పి జిల్లా పరిషత్లో జడ్పీటీసీ మేము కూడా డిస్కషన్ చేసినాము. డిస్కషన్ ఖచ్చితంగా ఉండాలి. గత 10 సంవత్సరాలు అసెంబ్లీ ఏ విధంగా నడిచింది, మొన్న ఒకసారి ఆ రోజు అసెంబ్లీ ఏ విధంగా నడిచిందో మీరు ఒకసారి చేసుకోండి. ఒక మేధావులు అడగండి. ఏదైనా డిస్కషన్ ఖచ్చితంగా ఉండాలి. స్వపక్షము విపక్షం ఉన్నప్పుడే డిస్కషన్ ఉన్నప్పుడే ప్రజల సమస్యలు బయటపడతాయి. ఖచ్చితంగా విపక్షంగా సమస్యలు లేవనెత్తాలి. కానీ ఒక సిస్టమ్ ఉంటుంది దాన్ని లేవనెత్తేది. చెప్పండి. చైర్పర్సన్ గారిని అడిగే అధికారం కౌన్సిలర్ ఉంటుంది. 100% ఉంటుంది. ఆమె కౌన్సిలర్గా మన కమ్యూనిటీ కౌన్సిలర్ ఎట్లా ఉంటుందో అట్లా ఆ విధంగా తయారై అడుగుతారు. ఈ రోజు ఇన్ని రోజులు ప్రశ్నించిన వాళ్ళు ఈ రోజు అడ్డుకోవడానికి అవకతవకలు కానీ లేకపోతే ఏదైనా ఫండ్ ఎక్కువ తక్కువ కానీ ఉంటే కనుక మన కౌన్సిల్ సభ్యులందరి కోరిక మేరకు వాటిని చర్చించుకొని మార్చుకోవడానికి కూడా మనం ఇక్కడ అందరూ ఒకరికొకరు మాట్లాడుకొని డిస్కషన్ చేసి వాటిపైన ఏమైనా మీ సలహా సూచనలు కూడా చెప్పాలని చెప్పేసి కోరుకుంటున్నాను. కాకపోతే ఏది మాట్లాడినా ఏం చేసినా అందరూ ఒకటేసారి కాకుండా ఎవరికి అవకాశం ఇస్తే వాళ్ళు మాత్రమే మాట్లాడండి. అందరూ మాట్లాడి ఇంకొకరికి వినిపించకుండా ఒకరు చెప్పేది ఒకరికి వినిపించకుండా చేయకుండా మీ అందరి కోరిక మేరకు మీరందరూ చర్చించిన తర్వాతే మీ సలహా సూచనలు తీసుకున్న తర్వాతే వాటిని మినిట్స్ లో రాయడం జరుగుతుంది. కాబట్టి ఏదేమైనా దాంట్లోని అంశాలందరూ క్షుణ్ణంగా మనం పరిశీలించి మాత్రం చేద్దామని ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవ కౌన్సిలర్ అందరికీ కూడా తెలియజేస్తూ మన ఎవరైతే మాట్లాడతారో అన్నప్పుడు నేను చెప్తాను కదా వాళ్ళకే మీరు పర్సనల్గా ఇచ్చి వాళ్ళ ఒక్కొక్క పేరు మనం తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సమావేశాన్ని ఉద్దేశించి మన అన్న ఎమ్మెల్యే గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. పత్రికా సోదరులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏదైతే సాధారణ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది, ఈ కౌన్సిల్ మీటింగ్కి ముందుగా గెలిచిన తర్వాత మన ఎమ్మెల్యే గారు ఫస్ట్ టైం మన మున్సిపాలిటీకి రావడం జరిగింది. అందుకనే ఎమ్మెల్యే గారికి కూడా మేము సన్మానించుకున్నాం. అలాగే ఎమ్మెల్యే గారు మేము చెప్పగానే వచ్చినందుకు ప్రత్యేకంగా మా కౌన్సిల్ తరఫున నేను ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ 4 సంవత్సరాల నుంచి కౌన్సిల్ మీటింగ్ అంటేనే తాండూరు కౌన్సిల్ అంటేనే ఈవెన్ దో
తాండూరు అందరికి కూడా ఒక సెన్సేషన్ లాగా ఉండే అదంతా ఈ రోజు ఎంత సాఫీగా మా కౌన్సిల్ మీటింగ్ జరిగిందంటే చాలా అసలు మేము అనుకోలేకుండా అంత మంచిగా హ్యాపీగా జరిగినందుకు గౌరవ ఎమ్మెల్యే గారికి అలాగే ఈ కౌన్సిల్ కి సపోర్ట్ చేసిన మా గౌరవ కౌన్సిలర్స్ అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాది ఫస్ట్ నుంచి కూడా మేము చెప్తున్నది మాది ఒకటే ఎజెండా, అభివృద్ధి మా ధ్యేయం, అభివృద్ధి మా లక్ష్యం. తాండూరు ప్రజల్ని, తాండూరులో ఉన్నటువంటి సమస్యల్ని ఏదున్నా సరే మేమున్నామని గత 4 సంవత్సరాల నుంచి కూడా చెప్తున్నాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. మీకు అందరికీ తెలిసిన విషయమే, కొందరు అభివృద్ధికి అడ్డుపడడం వల్ల అది జరగలేకపోయింది. ఈ ఉన్న 1 year కాలమైనా సరే మా గౌరవ కౌన్సిలర్స్, మా ఎమ్మెల్యే గారి సపోర్టు, మా తాండూరు ప్రజలందరి సపోర్ట్ తోటి ఈ 1 yearలో ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది చూపిస్తాం. అలాగే ఎక్కడైనా సరే ఏ చిన్న సమస్య ఉన్నా సరే మీరు ఎవరైనా వాళ్ళకి చెప్పినాము వీళ్ళకి చెప్పినాము అనుకోకుండా పర్సనల్ గా అయినా సరే ఫోన్ ద్వారా అయినా సరే మా దృష్టికి తీసుకొస్తే ఇమీడియట్ గా చేస్తామని చెప్పేసి కూడా ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. ఇప్పుడు మా కౌన్సిలర్స్ అందరు కూడా రాబోయే ఎలక్షన్స్ ఉంటాయి 1 year తర్వాత కాబట్టి వార్డులలో ఉన్నటువంటి అన్ని సమస్యలను కూడా పార్టీలకు అతీతంగా మేము డెవలప్మెంట్ చేసి చూపిస్తామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులందరికీ కూడా మీ సహకారం, ఎందుకంటే మీరు నలుమూలలో తిరుగుతుంటారు, ఎక్కడ ఏ సమస్య ఉంది అంటే వార్డు ప్రజల మీ దృష్టికి కూడా వస్తాయి కాబట్టి మాకు తెలియజేస్తే మేము కూడా దాన్ని చేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. అతి తొందరలో మళ్ళీ మార్నింగ్ వాక్స్ కూడా పెట్టుకుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. 24 అంశాలు, 22 ఆమోదమయ్యాయి. 2 అంశాలు మా గౌరవ కౌన్సిల్ సభ్యులు నెక్స్ట్ మంత్ పెట్టుకుందాం అనడం జరిగింది కాబట్టి కొంచెం మా 2ని పోస్ట్పోన్ చేయడం. ఒకటేమో శిలా ఫలకాల గురించి, ఒకటేమో తాయ్ బజార్ గురించి. అది తర్వాత నెక్స్ట్ ఎజెండాలో పెట్టుకోవడం జరుగుతుంది. వాటిని కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకొచ్చినాము. వాటికి కూడా ఏదో ఒక సొల్యూషన్ అయితే మేము రెగ్యులర్ గా కలెక్టర్ గారి దగ్గర కూడా పోతున్నాము వీధి కుక్కల గురించి, కానీ సొల్యూషన్ దానికి రావట్లేదు. ఖచ్చితంగా వాటిని నిర్మూలించాలి అంటే వాటికి సెక్షన్ చేయమన్నారు తప్ప వాటిని చంపే ఆస్కారం లేదు కాబట్టి దాన్ని ఎలా చేయాలనేది మేము కూడా మాట్లాడుతున్నాము. అతి తొందరలో ఆ సమస్య కూడా తీరుస్తామని తెలియజేస్తున్నాం. మరి ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ఏ మంత్రం ఉపయోగించారు వాళ్ళు శాంతంగా కావడానికి కొంచెం మాటలు చెప్తే బాగుంటుంది. అదంతే అన్న, తెర వెనుక ఏం చేసినా ముందర వచ్చిన తర్వాత నిజానిజాలు తెలుస్తాయి కాబట్టి వాటికి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఆమోదించాల్సిందే. ప్లస్ నిజమేందనేది క్లారిటీగా తెలుసుకున్నారు. ప్లస్ నిన్న కూడా చూసిన ఇక మాట్లాడేటోళ్ళు ఎప్పుడో మాట్లాడుతూనే ఉంటారు కానీ వాస్తవాలు తెలిసినాక అదేందో కూల్ అవుతారు అంతే. ఎమ్మెల్యే గారి ప్రతి ఒక్కటి మేము అనుకోలేదు, ప్రతి ఒక్కరి ఆన్సర్ కి, ప్రతి ఒక్కరి క్వశ్చన్ కి ఎమ్మెల్యే గారి ఆన్సర్ ఇవ్వడం కూడా జరిగింది. ఇంత కూల్ గా సాఫీగా తీసుకోవతారని కూడా మేము అనుకోలేదు. ఫస్ట్ టైం చాలా ప్రతి ఒక్కరి క్వశ్చన్ కి సమాధానం అన్న దగ్గర ఉంది కాబట్టి ఈజీగా జరిగింది. 4 సంవత్సరాల నుంచి మీరే చూసారు కదా, వర్గపోరే కారణం అన్న, క్లియర్ అంటే అవునన్న. టోటల్ తాండూరు కాదన్న, తెలంగాణ మొత్తానికి తెలుసు. ఇంకో విషయం ఏంటంటే నిన్న కొంతమంది మాట్లాడడం కూడా జరిగింది. ఎమ్మెల్యే గారికే సజెషన్ సలహాలు ఇచ్చిండ్రు. ఆ వర్డ్ నాకు నచ్చలేదు. ఎందుకంటే మన స్థాయి అంత పెద్దది కాదు. ఆయన కాన్స్టిట్యున్సీకే ఎమ్మెల్యే గారు, మనం టౌన్ మన వార్డుకే, కానీ అంత పెద్ద వారికి మనం సలహా ఇచ్చేంత లేదు కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారికి సలహాలు ఇవ్వడం మానుకోండి. లాస్ట్ టైం ఇచ్చే ఏం చేసిరో అందరికి తెలుసు. ఈసారి అది చేయకుండా ఉంటే బాగుంటది. మన స్థాయి కాదని మరొకసారి గుర్తు చేస్తాం. మీకే తెలుసా, నిన్న చూసిన వాళ్ళకి తెలుసు, చూసిన వాళ్ళకి తెలుసు. ఇక తగ్గేటోళ్ళకి తగ్గుతుంది. అందరూ కాలమే నిర్ణయిస్తుంది అన్న, ఏదైనా కాలమే నిర్ణయిస్తుంది. కాలానుగుణంగా
ఏమైతే అది చెప్తాను. ఇప్పుడు కూడా నేనేమంటున్నా, ఏ వర్గపూర్ ఉన్నా సరే కౌన్సిల్ కి సహకరిస్తే తాండూరు బాగుపడుతుంది. ఇప్పుడు కూడా చెప్తున్నా, అన్ని పార్టీ కౌన్సిలర్స్ అందరూ ఇన్ని 4 సంవత్సరాలు ఏం జరిగిందో మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు కౌన్సిల్ మీటింగ్ లో 10 సార్లు చెప్పారు. గత 4 ఇయర్స్ జరిగింది, తవ్వుకోకండి. ఇప్పుడు ముందు జరిగేది ఏముందో ఆలోచన చేసి నడుచుకుందాము. ఏ పార్టీలు గెలిచిన తర్వాత అయిపోయింది, అందరు సహకరించి అన్ని వార్డులు అభివృద్ధి చేద్దామని 4 సార్లు చెప్పిండు ఎమ్మెల్యే గారు. ఎవరు మన మనోహర్ అన్న వచ్చిరు, మనోహర్ అన్న చెప్పిరు మాట. అన్న కొత్త అంశాలు పెడితే ఏమన్నా చర్చిస్తారు, వాళ్ళ కొత్త అంశాలు ఏమి యాడ్ చేయలేదు కదా. గతంలో అది ఏమైంది అంటే పాత ఎజెండాలో ఒక 5 ఐటమ్స్ తీశారు. దాన్ని ఆమోదం అయ్యేంత వరకు మళ్ళీ ఎజెండాలో పెడుతూనే వస్తారు కౌన్సిల్. ఆ అంశాలు పెట్టడం జరిగింది అంతే తప్ప దాన్ని కొత్తగా తాండూరు మున్సిపాలిటీకి ఎంతో ఉందని అనడం తప్పు చాలా. ఎందుకంటే మినిమం అభివృద్ధి చేయకపోతే రిటర్న్ కూడా పోయింది లాస్ట్ టైం. ఎందుకంటే 1 ఇయర్ బడ్జెట్ ఆమోదం చేయలేదు. బడ్జెట్ ఆమోదం చేయక 1,20,00,000 14th FC బ్యాక్ వెళ్ళిపోయింది. 10 crores వరకు ఉంటుంది. అవునన్నా, ఇగో విత్ కానీ ఎందుకు తవ్వుకొని పాతాయని గత కౌన్సిల్ రాసిచ్చి మీరు కూడా చూసారు కదా. నా వాడికి 1 lakh ఒక్కొక్కరికి 50 లక్షలు పెడితే వద్దన్నది మీరు అందరు చూసారు కదా. డెవలప్మెంట్ వద్దన్నారు, రాసిచ్చిర్రు అంతే. అందుకని మేము కూడా ఫండ్ పెట్టలేదు కదా ఈ మీటింగ్ కి. ఇది ఎవరిదన్నా ఇచ్చింది, కౌన్సిలర్సే కదా. అభివృద్ధి ఎవరికి కావాలనుకుంటే వాళ్ళు సహకరిస్తారు. ప్రతిపక్షం అని లేదు, ఈ పక్షం అని లేదు, ఆ పక్షం. అందరికీ సలాం నమస్కారం. నేను రిజ్వాన్ మొహమ్మద్ ముస్తఫా రిజ్వాన్. అయితే సిటీ కేబుల్ తరఫున నిన్న మేము ప్రసారం చేసిన కథనానికి ఏదైతే మున్సిపల్ కౌన్సిలర్ల గురించి కానివ్వండి, ఎజెండా గురించి కానివ్వండి చెప్పినామో దానికి స్పందించి కొంత పెద్ద మనుషులు కూడా మరి మీడియా వాళ్ళందరూ కూడా దృష్టి పెట్టాలని ఎప్పుడైతే మేము విజ్ఞప్తి చేసినామో ఆ విజ్ఞప్తితో మీడియా వాళ్ళందరూ మరి పెద్ద మనుషులు కూడా కౌన్సిల్కి రావడం జరిగింది. ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసిన ఈ ఎజెండా మీటింగ్ నిజానికి ఇన్ని సంవత్సరాల నుండి చాలా అడ్డంకులు ఎదుర్కొన్న ఇటువంటి మీటింగ్ కానీ ఈ రోజు మాత్రం చాలా సాఫీగా సాగి ఎజెండా మీటింగ్ లో అన్ని అంశాలు 2 తప్ప అన్ని అంశాలను ఆమోదించడం జరిగింది. దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే మన కౌన్సిలర్లు అందరూ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని మనం అనుకోవచ్చు. అయితే అదేవిధంగా మన తాండూరు ఎమ్మెల్యే గారు కూడా ఎంతో ఆనందంతో ఎంతో మంచిగా వాళ్ళ సహకారం చూసి ఆయన సంతోషించడం జరిగింది. అదేవిధంగా తన వంతుగా ఎంత డెవలపింగ్ కోసం ఖర్చైనా సరే నేను అటువంటి నిధులను నేను తాండూరు కోసం తీసుకొస్తానని ఆయన స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా మా సిటీ కేబుల్ తరఫున మేము అందరూ కౌన్సిలర్లకు చేసిన విజ్ఞప్తిని మన్నించి వాళ్ళందరూ కౌన్సిల్ సమావేశం సాఫీగా జరగడానికి సహకారం అందజేసి వాళ్ళు తమ వంతుగా కూడా అభివృద్ధి కోసం కృషి చేసినందుకు సిటీ కేబుల్ తరఫున మేము వాళ్లకు చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అయితే ముందు రాబోయే ఎన్నికలలో మీరు మంచిగా ఓటర్ల వద్దకు వెళ్లే విధంగా మీరు చేసుకోవాలని, ఆ విధంగా అభివృద్ధిని చేసి చూపించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మన కొత్త ఎమ్మెల్యే వచ్చిన తర్వాత మొట్టమొదటి ఎజెండా మీటింగ్ ఏదైతే చాలా సాఫీగా జరగడం అది చాలా మంచిగా, అంటే తాండూరుకు అభివృద్ధి చెందుతుందని మనం అనుకోవచ్చు. ఈ మధ్య ఏవైతే మీటింగ్లు ఉండేనో అన్ని అంతా నెత్తి నొప్పి గొడవలు వర్గాలు భేదాలు పార్టీలు ఈ విధంగా పంతాలు పట్టింపులు ఉండి అంత నెత్తి నొప్పిగా ఉండే తాండూరుకు. కానీ ఈసారి మాత్రం చాలా మంచిగా జరిగినందుకు ఇక మనము తాండూరులో అభివృద్ధి చెందుతుందని మనము ఆశించవచ్చు. అందుకు కూడా సిటీ కేబుల్ తరఫున నేను రిజ్వాన్ మరియు మఠన్ నిరంజన్ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.